ఆత్మ యొక్క ప్రభావం ఆయనకు తెలియదు కాబట్టి ఇవాళ తెలంగాణ తల్లి ఉండవలసిన చోట రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెడుతున్నారు. అయితే అది కూడా ఇవాళ ఏం సందర్భం? రాజీవ్ గాంధీ గారి జయంత వర్ధంత ఇవాళ సందర్భం ఏమున్నదని ఎందుకంత హడావుడిగా పెట్టడం? ఏంటంటే ఆయన హామీలు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 420 హామీల్ని నెరవేర్చలేకపోతున్నాడు కాబట్టి, రుణమాఫీ చేయలేకపోతున్నాడు కాబట్టి, రైతు భరోసా ఇవ్వలేకపోతున్నాడు కాబట్టి, 4000 పెన్షన్ ఇవ్వలేకపోతున్నాడు కాబట్టి, బీడీ కార్మికులకు వృద్ధులకు విడోస్కి 4000 పెన్షన్ ఇవ్వలేకపోతున్నాడు కాబట్టి, ప్రతి మహిళకు 2500 ఇస్తానన్నాడు, అది ఇవ్వలేకపోతున్నాడు కాబట్టి, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాడు కాబట్టి, ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తిని కోపాన్ని డైవర్ట్ చేయడానికి ఇవాళ ఇటువంటి పనులు చేస్తూ ఉన్నాడు. అలా ఏమాత్రం సందర్భం లేదు రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడానికి. ఇంత హడావుడిగా చేస్తూ ఉన్నాడు. కానీ వారు ఎంత డైవర్ట్ చేయాలని చూసినా, ఎంత ప్రజల్ని మభ్యపెట్టాలని చూసినా ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద కసి తీసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ప్రజలకు. అందుకే మేము ఇవాళ ఏదైతే అనాలోచితంగా కుట్రపూరితంగా కేసీఆర్ గారు చేసే ఏ మంచి పనిని కూడా చేయనీయొద్దు, దాన్ని కొనసాగించొద్దు, కేసీఆర్ గారు ఒక తెలంగాణ ఆత్మని వరుస క్రమంలో లింకు పెట్టాలనుకున్న దాన్ని తెంపేయాలి అని ఒక కుట్రపూరితమైన బుద్ధితోటి ఇవాళ చేస్తున్న రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని తెలంగాణ తల్లి ఉండవలసిన చోట పెట్టడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, నిరసిస్తూ ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మేము రాగానే తెలంగాణ తల్లి యొక్క గౌరవాన్ని పెంచే విధంగా మా చర్యలు ఉంటాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి మేము మాట ఇస్తూ ఉన్నాం. అట్లనే ఇక రెండవది మనందరికీ తెలుసు, ఎందరో ప్రాణ త్యాగాల ఫలితంగా మనకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. తెలంగాణ అమరుల త్యాగాన్ని తెలంగాణ సమాజం నిరంతరం స్మరించుకునే విధంగా, భావి తరాలు వారి యొక్క త్యాగాల నుంచి స్ఫూర్తి పొందే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నగర నడిబొడ్డులో సాగర తీరాన తెలంగాణ సెక్రటరియట్కి ఎదురుగా అత్యంత వైభవంగా బ్రహ్మాండంగా నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా అమరజ్యోతిని నిర్మించిన సంగతి కూడా మనందరికీ తెలుసు. అది ఒక దీపం ఆకారంలో దాన్ని నిర్మింపజేసి ఆ దీపంలో నుండి వచ్చే ఒక ఆరని జ్యోతి అంటే అమరుల యొక్క త్యాగాలు తెలంగాణ సమాజం యొక్క గుండెల్లో నిరంతరం జ్వలిస్తూనే ఉండాలి, ఆ జ్ఞాపకాలు సజీవంగా ఉండాలి, ఆ అమర జ్యోతిలా ఉండాలి అనే ఒక అర్థం వచ్చేలా అంత గొప్ప కట్టడం వారు చేపించినారు. ఏ రాష్ట్రం చెందిన వ్యక్తి అయినా సరే ఒకవేళ తెలంగాణకు వస్తే అధికారికంగా ఎట్లనైతే ఢిల్లీలో బాపు గారి దగ్గరికి వెళ్ళి గాంధీ గారికి ఎట్లయితే అంతర్జాతీయ ప్రముఖులు వచ్చి నివాళులు అర్పిస్తారో, లేదు అక్కడ కూడా అమరుల యొక్క త్యాగాల రాజ్ఘాట్లో అమరుల యొక్క స్తూపాన్ని సందర్శిస్తారో, స్వాతంత్ర పోరాటంలో మరణించే వారి యొక్క అమరుల స్మారకార్థం నిర్మించినటువంటి ఆ స్మారకాన్ని ఎట్లయితే ఇంటర్నేషనల్ ప్రతినిధులు డెలిగేట్స్ సందర్శిస్తారో మొదట వచ్చి, అట్లా తెలంగాణ అమరవీరుల స్మారకం యొక్క ఈ అమర జ్యోతిని
అట్లా ఈ రాష్ట్రానికి ఏ అతిథి వచ్చినా మొదలు అక్కడికే వెళ్ళి వారిని స్మరించుకునే విధంగా ఏర్పాటు చేయాలి అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన చేసినారు. కానీ ప్రభుత్వం మారింది. అది ఎంత గొప్పగా ఇవాళ ఆ కట్టడం అంటే, ఇవాళ ఇది ఒరిజినల్, ఇప్పుడు నిజంగా ఉన్నది, ఇది లైవ్ ఫోటో. దీపం ఆకారంలో ఉన్నటువంటి స్టెయిన్లెస్ స్టీల్తో ఈ దీపం ఆకారాన్ని చేసి దాంట్లో నుంచి జ్యోతి వెలిగిస్తున్నట్టుగా ఈ గొప్పగా కట్టడాన్ని చేసినాం. దీని ముందు ఇది 3.4 ఎకరాల్లో 3.5 ఎకరాలు దాదాపులో ఇగో ఇది కూడా లైవ్. ఈ లాన్స్ చాలా బ్రహ్మాండంగా ఇంత గొప్పగా అమరులను స్మరించుకునే విధంగా ఇవాళ కేసీఆర్ గారు కట్టడం జరిగింది. ఇది కూడా దీంట్లో ఇది మొత్తం 2,88,000 స్క్వేర్ ఫీట్ యొక్క దీని ఏరియా, ఈ కట్టడం యొక్క ఏరియా 2,88,000 స్క్వేర్ ఫీట్, దాదాపు 3 లక్షల స్క్వేర్ ఫీటు. 6 అంతస్తుల్లో ఉన్నది ఈ కట్టడం. 6 అంతస్తుల్లో, కింద 2 అంతస్తులేమో బేస్మెంట్లోనేమో పార్కింగు, గ్రౌండ్ ఫ్లోర్లోనేమో ఆర్ట్ గ్యాలరీ ప్లస్ ఆఫీస్ రూము, ఫస్ట్ ఫ్లోర్లోనేమో ఫోటో గ్యాలరీ, ఆ అమరులని సెల్యూట్ చేసే విధంగా అక్కడ ఒక చిన్న స్మారకం, తర్వాత ఒక థియేటర్, ఒక 70 మంది కూర్చొని చూసే విధంగా, ఆనాటి తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలని నెమరు వేసుకునే విధంగా, తెలంగాణ అమరుల యొక్క త్యాగాలను నెమరు వేసుకునే విధంగా ఒక థియేటర్ ఏర్పాటు చేసినాం. అట్లనే ఫస్ట్ ఫ్లోర్లో ఒక 500 మందితో కూడినటువంటి ఒక కన్వెన్షన్ హాల్, ఇగో ఇలా ఒక 500 మందితో బ్రహ్మాండమైన కన్వెన్షన్ హాల్ అక్కడ. తర్వాత సెకండ్ ఫ్లోర్లో ఈ కన్వెన్షన్ హాల్, 3rd and 4th ఫ్లోర్లో రూప్ టాప్ గార్డెన్ రెస్టారెంట్, కవర్డ్ ఉంటుంది, కొద్దిగా ఓపెన్ టెర్రస్ ఉంటుంది, అక్కడ ఒక రెస్టారెంట్ కూడా పెట్టినాం విత్ కిచెన్. అంటే ఇట్లా ఒక అన్ని రకాల వసతులతోటి అదొక సజీవంలో ఉండే విధంగా, అమర జ్యోతి యొక్క స్మారకం సజీవంలో ఉండే విధంగా కేసీఆర్ గారు నిర్మింపచేసినారు. అయితే ఈ నిర్మాణం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ ఆకారం ఏదైతే వచ్చిందో, ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఆకారం ఏదైతే వచ్చిందో, ఈ ఆకారం, ఇటువంటి స్టెయిన్లెస్ స్టీల్తో చేయబడినటువంటి కట్టడాలు ఈ ప్రపంచంలో 3 ఉన్నాయి. ఒకటి చికాగో బీన్ అని చెప్పి అమెరికాలో చికాగో పట్టణంలో ఉంది. అది ఇగో ఇది చికాగో బీన్, ఇది మన తెలంగాణ అమరవీరుల స్మారకం, ఇది అమరజ్యోతి, ఇది చికాగో బీన్. ఈ చికాగో బీన్ కంటే పెద్దది మనది, దీనికంటే పెద్దది. చికాగో బీన్ అమెరికాలో కట్టబడినటువంటి కట్టడం కంటే గొప్పగా కంప్లీట్ ఏసీతో, మొత్తం ఏసీ, సెంట్రలైజ్డ్ ఏసీతో కట్టబడిన కట్టడం ఇది. చూడండి, ఏమాత్రం తీసిపోకుండా. ఇగో ఇదేమో దుబాయ్లో దుబాయ్ మ్యూజియం 2వ కట్టడం, ఇది దీనికంటే కూడా మనది పెద్దది, ఇదే టెక్నాలజీ. ఇట్లా ప్రపంచంలో అతి అరుదైన కట్టడంలో ఒకటిగా ఈ అమరవీరుల స్మారకాన్ని కేసీఆర్ గారు నిర్మింపజేసినారు. అంటే చికాగో బీన్కి చికాగో వెళ్ళిన ప్రతి విజిటర్ వెళ్తాడు, దుబాయ్ మ్యూజియంకి దుబాయ్కి వెళ్ళినటువంటి ప్రతి విజిటర్ వెళ్తాడు. అట్లనే ఈ అమరవీరుల స్మారకం, ఈ అమర జ్యోతి దగ్గరకు కూడా హైదరాబాద్కు వచ్చిన ప్రతి ఒక్క విజిటర్ రావాలి, అమరులకు నివాళులు అర్పించాలి అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు ఆలోచనతో ఇది కట్టించినారు. ఇంత గొప్పగా కట్టిన కట్టడాన్ని
సంవత్సరమైంది ఇది ఇనాగ్రేషన్ చేసి, సంవత్సరం దాటిపోయింది. సంవత్సరం దాటిపోయినా ఇప్పటికీ ప్రజలకు అందుబాటులో తెస్తలేరు రేవంత్ రెడ్డి గారు, ఈ ముఖ్యమంత్రి గారు. ఏంటి కారణం? కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి, కేసీఆర్ కట్టిన దాన్ని ముట్టుకోవద్దు, కేసీఆర్ కట్టిన దాన్ని చూడొద్దు. కానీ దురదృష్టవశాత్తు ఆయన సెక్రటరియట్లో కూర్చోవలసి వస్తున్నది పాపం. అది కూడా కేసీఆరే కట్టినాడు. దురదృష్టవశాత్తు ఆయన దురదృష్టం కొద్దీ కమాండ్ కంట్రోల్లో కూర్చోవలసి వస్తున్నది ఆయన వరదలు వచ్చినప్పుడు. అది కేసీఆర్ గారే కట్టినారు. ఇది కేసీఆర్ గారే కట్టినారు. అమరుల స్మారకం, అమర జ్యోతి. కానీ దీంట్లోకి ఆయన అడుగు పెట్టట్లేదు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలని ఒక పిచ్చి భ్రమలో ఇటువంటి తప్పిదాలు చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. సంవత్సరం అయింది మొత్తం కంప్లీట్ అయిపోయి, ఇప్పటికీ అమరులకు నివాళులు దొరకట్లేదు, ప్రజలకు అనుమతి లేదు. ఆ రోజు ఎన్నికలప్పుడేమో అమరుల కుటుంబాలని రెచ్చగొట్టి వాడుకున్నారు. ఇవాళ ఇదే అమరుల తెలంగాణ అమరులకు నివాళులు అర్పించడానికి ప్రజలకు అనుమతి ఇవ్వాలనే కనీస మనసు రావట్లేదు ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి. నేను ఆయనకు తెలియజేస్తా ఉన్నా మీ ద్వారా, మీ అపోహలు మానండి, మీ పిచ్చి భ్రమలు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానే పిచ్చి భ్రమల నుంచి బయటకు రండి. అది ఎవరు చేయలేరు. కేసీఆర్ గారు ప్రజల గుండెల్లో ఉంటారు, అమరవీరులు కూడా ప్రజల గుండెల్లో ఉన్నారు, తెలంగాణ సమాజం గుండెల్లో ఉన్నారు. మీరు ప్రజల్ని ఇక్కడికి ఆపినంత మాత్రాన తెలంగాణ అమరవీరులకు వాళ్ళకు పోయేదేం లేదు. మన గౌరవాన్ని మనమే మంట కలుపుకున్నట్టు. అందుకే దయచేసి మీ అపోహలను దీంట్లో ఏమో అయిపోయింది అనుకుంటున్నాడు ఆయన, ఇట్లా ఏదో జరిగింది అనుకుంటున్నాడు. ఏమీ జరగలేదు రేవంత్ రెడ్డి గారు. మేము చాలా బాధ్యతతోటి, మనసు పెట్టి, భక్తితోటి చేసినాం ఈ పని. కేసీఆర్ గారు మాతో చేయించినారు. దీంట్లో ఏమీ జరగలేదు. దయచేసి అవన్నీ అపోహలు ఎవరైనా చెప్పినా మీరు వినకండి. వెంటనే మీరు కేసీఆర్ ఆనవాళ్ళు చెడిపేస్తా అనే భ్రమల నుంచి బయటకు వచ్చి, ఈ కట్టడం పైన మీకున్న అపోహలు ఏమన్నా ఉంటే అవన్నీ తీసేసి